నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు, కిటకిటలాడుతున్న ఆలయాలు. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదన్న కేటీఆర్. రాష్ట్ర ప్రగతి ప్రస్థానంపై నేడు స్వేదపత్రం. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి. పార్టీ తరపున కమిటీ వేస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. సింగరేణిని కాపాడింది కేసీఆర్, హక్కులు సాధించింది టీబీజీ కేస్. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలన్న ఎమ్మెల్సీ కవిత. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, రాష్ట్రంలో పలువురు చిన్నారుల్లో గుర్తింపు. ఇక బులెటిన్లో అప్డేట్ చూస్తే, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి కావడంతో శ్రీవారి దర్శనం కోసం అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు. ఇలా వైకుంఠం తలపించేలా వైకుంఠ ద్వారాన్ని విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు టీటీడీ అధికారులు. అర్ధరాత్రి 1:45 వైకుంఠ ద్వారాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా తెరిచారు. రోజుకు 80,000 మంది భక్తులు వైకుంఠ దర్శనం కల్పించేలా ఏర్పాటు చేశారు. జనవరి 1 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార సందర్శనం కల్పించనున్నారు. ఈ నెల 27న వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు పంపిణీ చేయగా, అందులో 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు వివిధ హైకోర్టుల నుంచి 35 మంది జడ్జిలు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శ్రీవారి దర్శన జాబితాలో ఉన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో ఎటు చూసినా భక్తుల కోలాహలం నెలకొంది. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. వేలాదిగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెల్లవారుజామునే స్వామివారి దర్శనం కోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా సీతారామచంద్రుల ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తారక రామారావు గారి బృందం ధన్యజీవులు వారికి ప్రశంసా పత్రాన్ని అందించవలసి. మరికొద్ది క్షణాల్లో భద్రాద్రి రాముడు వైకుంఠరాము భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ఉదయం నుంచి స్వామి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. వేలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో భద్రాద్రి హోరెత్తుతోంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. భద్రాచలంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దాదాపు 50 నుంచి 60 వేల మంది వస్తారనేటువంటి అంచనా నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయి ఏర్పాటు చేసి ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం క్యూ లైన్లలో భారీగా బారులు తినేటువంటి భక్తులను మనం చూడొచ్చు. దాదాపు 1,00,000 మంది వరకు కూడా దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా దర్శనం కల్పించేలాగా ఆలయ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఉదయం 5 గంటలకు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శనం కల్పించిన తర్వాత భక్తులు సామాన్యమైన భక్తులందరూ కూడా దర్శనం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా భద్రాచల దేవస్థానానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూ తీసుకొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. మనతో పాటు ఈవో మేడం ఉన్నారు. ఈవో గారిని అడిగి భద్రాచలంలో భక్తుల రద్దీ ఎలా కొనసాగుతుంది, దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాటు ఎట్లా ఉన్నాయనేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, భక్తుల రద్దీ ఎట్లా ఉంది, దర్శనానికి ఎలాంటి ఏర్పాటు చేశారు? జై శ్రీరామ్. ముందుగా భక్తులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు ఇక్కడ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచల క్షేత్రంలో 2 ముఖ్యమైనటువంటి పండుగలు మనం జరుపుకుంటాం. శ్రీరామనవమి అంటే అసలు రాములవారు అనగానే రాములవారి కళ్యాణం గుర్తుకొస్తుంది. దాని తర్వాత మనం ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్ని దాదాపుగా నెల రోజులు జరుపుకుంటాం. మనం అలా నెల రోజుల నుంచి కూడా మనం ఈ కార్యక్రమాల కోసం ముందుగానే ప్రిపరేషన్ చేసుకుని మనం పెద్ద ఎత్తున భక్తులు ఈసారి వస్తారని మనం ముందుగానే అంచనాలు కూడా వేసుకోవడం జరిగింది. కాబట్టి మనం అన్ని కూడా 13వ తారీఖు నుంచి దశావతారాల్లో భక్తులు వివిధ సంఖ్యల్లో పెద్ద సంఖ్యలో వచ్చారు. దశావతారంలో చివరి అవతారం కృష్ణావతారం. 19వ తారీఖు ఏదైతే అవతారం ఉందో రామావతారానికి కూడా దాదాపుగా 20-30 వేల మంది వచ్చారు మన భక్తులందరూ కూడా. ఆ 20-30 వేల మందితో పాటు ప్రతి రోజు కూడా ఇలా కంటిన్యూ అవుతూ మనకు నిన్న తెప్పోత్సవం కూడా జరిగింది. దానికి కూడా మనకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దాదాపు 30-40 వేల మంది దాకా మనకు గోదావరి నదీ తీరంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ రోజు అనగా వైకుంఠ ద్వార దర్శనము గరుడ వాహనం పైన రాములవారి దర్శనాని కోసం చాలా మంది భక్తులు మనం గత నెల రోజుల నుంచే వీటికి ఏర్పాట్లు కూడా గావించుకోవడం జరిగింది. ఆ ఏర్పాట్లలో సెక్టార్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్ టికెట్స్ అన్ని కూడా నవంబర్ 22 నుంచే మనము ఆన్లైన్ లో వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. భక్తులందరూ కూడా వారందరికీ అందుబాటులో ఉంచాము. అవన్నీ సేల్ అయ్యాయి. తర్వాత ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా ఆ టికెట్స్ కౌంటర్స్ ని కూడా మనం ఇంప్రూవ్ చేసి దాదాపు 50-60 వేల మంది పైన 1,00,000 మంది వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. వైకుంఠ దర్శనం ఎంతసేపు కొనసాగిస్తారు? ప్రసాదాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు మన వైకుంఠ దర్శనం అనేది మనకున్న ఆల్మోస్ట్ ఆల్ 50% పైన కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకు పైకి వచ్చేసారు. ఆ దాన్ని మనం దర్శనాలు అలాగే కొనసాగిస్తాం. ఈ రోజు కూడా మనం పూర్తిగా ఇక్కడికి వచ్చే సామాన్య భక్తులు కూడా మనకు అందరూ చూస్తున్నారు, పెద్ద ఎత్తున వచ్చారు. వారందరికీ కూడా అసౌకర్యం కలగకుండా క్యూ లైన్స్ లో చక్కగా వస్తున్నారు. వారికి వితిన్ 1 అవర్ లోపల ఈ లైన్ ఇక్కడ నుంచి తీసుకుంటే వితిన్ 1 అవర్ లోపల దర్శనం అయ్యే విధంగా లోపల చర్యలు తీసుకుని అంటే క్యూ లైన్ మేనేజ్మెంట్ అనేది మనం చూస్తున్నాము. క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నాము. అలాగే వారికి వచ్చే భక్తులకు కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం గానీ ప్రసాదంను దాదాపుగా ఇంత వేల మంది వస్తున్నారు కాబట్టి 1,00,000 వరకు కూడా ఇలా రోజంతా కొనసాగుతూ ఉంటుంది. ముందు రోజు రాత్రి నుంచే నిన్న నుంచే మనకు 12 గంటల నుంచే దర్శనానికి వస్తున్నారు. వారందరికీ కూడా లడ్డూ ప్రసాదాలను కూడా అందుబాటులో ఉంచాము. అలాగే మంచినీటి సౌకర్యం కల్పించాము. టెంపరరీ షెల్టర్ కూడా ఇవ్వడం జరిగింది. వారన్నిటికీ అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ కూడా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కంట్రోల్ చేసి నియంత్రణ చేసి దేవాలయం దాకా తీసుకొస్తున్నారు. మనకు ఉత్తర ద్వార దర్శనం నుంచి వచ్చే భక్తులు మామూలు భక్తులు కూడా వాళ్ళకి 200 రూపాయల టికెట్ ఒకటి మనం పెట్టడం జరిగింది. ఆ టికెట్ ద్వారా కూడా చాలా మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. ఇంకా 2-3 గంటలు కూడా కొనసాగే రాబోయే 2-3 రోజుల్లో పూర్తి పెద్ద ఎత్తున సెలవులు ఉన్నాయి. ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. రాబోయే 4-5 రోజులకు సంబంధించిన ఏర్పాటు ఎట్లా ఉంటాయి, ప్లాన్ ఎట్లా ఉంటుంది? మేము అందరం కూడా ముందుగానే ఊహించుకున్నాము. మనకు ఈ ఏడాది 2వసారి ఇది ముక్కోటి ఏకాదశి. గతంలో జనవరిలోనే రావడం, మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. కాబట్టి మనకు పెద్ద ఎత్తున ఈసారి భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి క్యూ లైన్ మీరు చూస్తున్నారు. ఆ ఏర్పాట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చేసి వాళ్ళకి ఈజీగా సౌకర్యం కల్పిస్తూ అవసరమైతే ఇంకా మిగతా లైన్స్ కూడా ఓపెన్ చేసి వాళ్ళని అందరినీ భక్తులను దర్శించుకునే విధంగా చేస్తున్నాం. లడ్డూ ప్రసాదం కూడా మనకు రేపు రాబోయే రోజులు 3-4 రోజులు కూడా అందరూ కూడా దర్శించుకునే అవకాశం ఉంది. మనకు హాలిడేస్ ఉన్నాయి, అందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. బస్ సౌకర్యం కూడా ఫ్రీగా ఉండడం వల్ల కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి వారందరి ద్వారా కూడా మనం ఆశించి లడ్డూ ప్రసాదాన్ని వారందరికీ కూడా దాదాపుగా వారు ఎప్పుడొచ్చినా కూడా వారికి నిరంతరంగా అందజేయడం మా ధ్యేయంగా పెట్టుకుని మేము లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్నాం. సో మచ్ మేడం. ఈ రోజే కాదు, ఈ
ఎంతమంది భక్తులు వచ్చినా వారందరికీ కూడా దర్శనాన్ని కల్పించేలాగా అధికారులు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తరలిస్తున్నటువంటి భక్తులు దాదాపు 2-3 గంటల పాటు క్యూ లైన్లో నుంచొని స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి పయనమవుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. ప్రసాదాల కోసం కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 10 చోట్ల కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు అందరికీ కూడా లడ్డూలను అందుబాటులో తీసుకొచ్చి ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఒక్కరోజే కాదు, దాదాపు మరొక 2-3 రోజులు కూడా ఈ భక్తుల రద్దీ కొనసాగేటువంటి ఆస్కారం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే క్రిస్మస్ హాలిడే ఉంది. ఆ నేపథ్యంలో దాంతోపాటు బాక్సింగ్ డే హాలిడే, దాదాపు 4 రోజుల పాటు స్వామివారికి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారనేటువంటి ఒక అంచనాకున్నటువంటి ఆలయ అధికారులు ఆ మేరకు పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. తరలి వచ్చేటువంటి భక్తులకు ఈ రోజే కాదు, రాబోయే 3-4 రోజుల పాటు కూడా తరలి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. మంచినీటి సదుపాయంతో పాటు క్యూ లైన్లలో వచ్చేటువంటి భక్తులను కూడా పెద్ద ఎత్తున లోపలికి తీసుకొని స్వామివారిని దర్శనం చేస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం ఈ రోజు ఎంత మేరకు సాధ్యమైతే అంత మేరకు ఎలాంటి బ్రేక్స్ లేకుండా, అంటే ఆపకుండా నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పించి మళ్ళీ రేపు సాధారణ దర్శనాలు కల్పించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తారనేటువంటి అంచనా ఉంది. 50-60 వేల మంది అని చెప్తున్నప్పుడు కూడా దాదాపు 1 లక్ష మంది పైచులకు భద్రాచలంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శనాలు కొనసాగుతున్నాయి. అట్లాగే రేపు ఎల్లుండి అవతల 3 రోజుల పాటు ఏదైతే ఆదివారం జరిగేటువంటి అభిషేకానికి పెద్ద ఎత్తున భక్తుల తాకిడి ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు మరొక 2 రోజుల పాటు కూడా సెలవులు ఉండటంతో భద్రాచలంలో ఇదే స్థాయి భక్తుల రద్దీ కొనసాగుతున్నటువంటిది ఆలయ ఈవో చెప్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలను మేళ తాళాలతో పురవీధుల గుండా ఊరేగించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం డ్రామాలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ భవన్ వేదికగా ఇవాళ ఉదయం 11 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వాస్తవాలను వివరించనుంది. 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం అంటూ ట్వీట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే సహించమని మండిపడ్డారు. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని హెచ్చరించారు. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరించేందుకు, తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నామంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన విస్తృతంగా అధ్యయనం చేయడానికి బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్ల సమస్యలు, వారు కోరుకుంటున్న పరిష్కార మార్గాలను తెలుసుకునేందుకు ఈ కమిటీని వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ కమిటీలో భాగంగా కార్మిక విభాగం నాయకులు రూప్ సింగ్, రాంబాబు యాదవ్, మారయ్య ఆటో డ్రైవర్ల ప్రతినిధులతో మాట్లాడతారన్నారు. కేవలం ఆటో డ్రైవర్లే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఓలా, ఊబర్, ఇతర టాక్సీ డ్రైవర్లతో కూడా వీరు చర్చించి ఒక నివేదికను పార్టీకి అందజేస్తారని చెప్పారు. కార్మిక విభాగం నాయకులు అందించే నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలను ఇస్తామన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి పార్టీ తరపున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు తప్పవు.
కాంగ్రెస్ వస్తే వ్యవసాయానికి కష్టకాలం తప్పదు. కాంగ్రెస్ అంటేనే కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించిన మాటలే నిజమయ్యాయి. నమ్మి ఓటేసిన రైతులకే కాంగ్రెస్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. రైతు బంధు నిధులు జమ చేస్తామంటూ ప్రకటించి 2 వారాలు గడుస్తున్నా కనీసం 10% మంది కూడా అందించలేదు. దీంతో చేసేదేమీ లేక చివరికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు నల్లగొండ జిల్లా అన్నదాతలు. నల్గొండ జిల్లా రైతులకు రైతు బంధు అందని ద్రాక్షగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన సమయానికి రైతు బంధు సాయం అందిస్తే ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. యాసంగి సీజన్కు సంబంధించిన సాయం నిధులను ఈ నెల 10 నుంచే రైతుల ఖాతాల్లో వేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే రేవంత్ ప్రకటించి 13 రోజులు అయిపోయినా ఇప్పటికీ నల్గొండ జిల్లాలో కనీసం 10% మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందలేదు. ఒకవైపు సీజన్ ప్రారంభమై పొలాల్లో పనులు వేగవంతం చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి అప్పటి రేవంత్ రెడ్డి గారు మరి ఏమని చెప్పారు? ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అధికారంలోకి రాగానే మేము ఇస్తాం డిసెంబర్ 9 రోజు మరి మీరు అందరూ కూడా పంట పెట్టుబడి సాయం 15,000, అదేవిధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ, అదేవిధంగా కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యానికి 500 బోనస్ కూడా ఇస్తానని చెప్పారు. మరి రైతులను మభ్యపెట్టి మరి ఈ రోజు వరకు కూడా రైతు బంధు డబ్బులు ఇంకా జమ కాలేదు రైతులకి గ్రామాల్లో. మరి ఇంకా రైతు బంధు జమ కాలేదు, రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అది చేయలేదు. నిజానికి తాము అధికారంలోకి వస్తే ఎకరానికి 7,500 చొప్పున 15,000 అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా కన్వీనియంట్ గా ఆ విషయమే మర్చిపోయింది. కానీ గత ప్రభుత్వం సిద్ధంగా ఉంచిన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పింది. ఆ తర్వాత ఆ విషయంలోనూ మాట మీద నిలబడలేకపోయింది రేవంత్ సర్కార్. ఎకరాకు 5,000 చొప్పున అందించాల్సిన సాయం కూడా ఇప్పటికీ అన్నదాతలకు అందకపోవడంతో నల్గొండ రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రజలకు అడ్డగోలుగా హామీలిచ్చి అధికారం చేపట్టిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉంచిన 9వ తారీఖు వెంటనే రైతులకు రుణమాఫీ చేస్తాని, రైతు బంధు చేస్తాని ప్రగల్భాలు చెప్పి ఈరోజు ఇప్పటి వరకు కూడా రైతు బంధు వేయకపోవడం చాలా శోచనీయము. ఆనాడు ముఖ్యమంత్రి గతంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్టుబడి కోసం వెంటనే సీజన్ ముందలనే రైతుల అకౌంట్లో 5,000 వేసి ఎకరానికి 5,000 వేసి ఆదుకోవడం జరిగింది. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టుబడి సీజన్కు ముందు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు నువ్వు రైతు బంధు విధానంలో ఎలాంటి రైతు భరోసా అంటివి దానిపై విధి విధానాలు ఎలాంటి రూపించలేదు. నల్గొండ జిల్లాలో 5,42,000 మంది రైతులున్నారు. వీరికి రైతు బంధు సాయం కింద దాదాపు 624 కోట్లు జమ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 1,00,000 మంది రైతుల ఖాతాల్లో మాత్రమే నిధులు జమయ్యాయి. అంటే 27 కోట్లు మాత్రమే ప్రభుత్వ సాయం కింద అందించింది. అది కూడా గుంట భూమి నుంచి ఎకరా భూమి ఉన్నవారికి మాత్రమే నిధులు ఖాతాల్లో వేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. మరి మిగతా వారి పరిస్థితి ఏమిటంటే మాత్రం అధికారుల వద్ద సమాధానం లేదు. ఇప్పటికే పంట పొలాల్లో బిజీగా ఉండాల్సిన రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తూ కాలం వెల్లదీస్తున్నారు. అప్పులు చేయలేక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు నలిగిపోతున్నారు. ప్రతిరోజు రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లి తమ అకౌంట్లను చెక్ చేసుకోవడం, డబ్బులు జమ కాకపోవడం అన్నది కొన్ని రోజుల నుంచి నిత్యకృత్యంగా మారింది. నా పేరు శ్రీనివాసు, మాది నల్గొండ. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పి మరి 6 గ్యారంటీలలో భాగంగా రైతు బంధు పథకాన్ని మరి 5,000 కాదు 7,500 ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికీ యాసంగి పంటకు అందరు రైతులు సిద్ధమవుతా ఉన్నా కానీ ఇప్పటి వరకు ఇట్లా రైతు బంధు పథకాన్ని రైతుల అకౌంట్లలో జమ చేయకుండా మరి రైతులకు మొండి చేయి చూపిర్రు. మరి ఈ పాటికి కేసీఆర్ అయితే ఈ పాటికి అప్పుడే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో డబ్బులు పడి మరి అందరూ ఎరువులు మిగతా మరి ఆ పంటకు కావాల్సిన ఎరువులను తీసుకొని వచ్చి ఈ పాటికి అప్పుడే పనులు మొదలుపెట్టేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఏదైతే చెప్పిండో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 9వ తారీఖు 6 గ్యారంటీల మీద ఖచ్చితంగా సంతకం పెడతాను. ఎవరు అడగక ముందుకే మరి కొత్త ప్రభుత్వం కదా 1 నెల 2 నెలలు లేట్ అయిద్దని అందరూ అనుకున్నా కానీ 9వ తారీఖుకే మేము 6 గ్యారంటీల మీద సంతకం పెడతామని బల్లగుద్ది చెప్పి మరి చెప్పిండు, ఎలక్షన్లకు గెలిచిండు, పరారైపోయిండు. ఇక ఇప్పటికే ఆలస్యం కావడంతో నల్గొండ జిల్లా రైతులు చివరికి పెట్టుబడి సాయం కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఎరువులు, విత్తనాల కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు.
వ్యవసాయం చేయాలంటే అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇదే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం సీజన్ ప్రారంభానికి ముందే డబ్బులు అందించి వ్యవసాయానికి బాసటగా నిలిచేదని అన్నదాతలు గుర్తుకు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ను నమ్మినందుకు తినే బువ్వలు మట్టిపోసుకున్నట్లు అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ హెచ్చరించినట్లు కాంగ్రెస్ రాకతో వ్యవసాయం మళ్లీ అంధకారంలోకి వెళ్తుందంటూ కన్నీరు కారుస్తున్నారు అన్నదాతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.